ఒకటి చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా తీసుకోండి. దేవుని సన్నిధిలో ఈ రాత్రికాల సమయాల్లో మీరు విశ్వాసంతో అడిగేది దేవుడు మీ జీవితంలో అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. తప్పకుండా తగిన సమయంలో దేవుడు మీకు ఇచ్చేవాడై ఉన్నాడు. అయితే తండ్రి పిల్లల బంధం ఎలా ఉంటుందో, ఆ సంబంధం, ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో, అలానే మనం కూడా మన తండ్రిలాగా ఆయనకి మనం పిల్లలంలాగా ఆ బంధం కలిగి ఆ విధంగా ప్రార్థన చేయాలి. ఒక తండ్రిని మనం ఎలా అడుగుతామో అలా అడగొచ్చు. ఆయన ఒక తండ్రిని అడిగినట్టు మనం అడిగితే మనకు తప్పకుండా దేవుడు దయచేస్తాడు. 10 రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది, పెద్ద ట్రోల్ అయిపోయింది. ఆ అమ్మాయి ఎవరా అమ్మాయి? క్రికెటరు జమీమా అనే అమ్మాయి. మీరు వినుంటారు, మీరు కూడా చూసి ఉంటారు. ఆ అమ్మాయి క్రికెట్ ఆడిద్ది. సహజంగా క్రికెట్ మగవాళ్ళకు సంబంధించిన ఆట, మగవాళ్ళు బాగా ఆడతారు. ఈ మధ్య లేడీస్ కూడా ఉమెన్స్ క్రికెట్ అని పెట్టారు, ఉమెన్స్ కూడా ఆడుతున్నారు. పెద్దగా చూడరు, కానీ మొన్న జరిగిన మ్యాచ్తో బాగా క్రికెట్కి క్రేజ్ వచ్చింది, ఉమెన్స్ క్రికెట్కి కూడా. ఆ అమ్మాయి జమీమా అనే అమ్మాయి 7 సార్లు వరల్డ్ కప్ కొట్టారంట ఆస్ట్రేలియా వాళ్ళు. 7 సార్లు కొట్టారంట ఆస్ట్రేలియా ఉమెన్స్. ఈసారి అసలు మన ఇండియా ఎంతవరకు కొట్ల, ఈసారన్నా కొట్టాలన్న ఆశ అన్నమాట మన ఇండియా వాళ్ళకి. సరే, ఆ అమ్మాయి జమీమా అనే అమ్మాయి మన ఇండియా తరపున ఆడుతుంది. మొత్తానికి గెలుచుకుంటూ వచ్చారు. మొన్న సెమీఫైనల్కి వచ్చారు. ఆ సెమీఫైనల్ గెలిస్తే కానీ ఫైనల్కి రారు. ఆ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా వాళ్ళతో ఆడుతున్నారు. ఆస్ట్రేలియా వాళ్ళు మంచి టీం, అది ఇప్పటికి 7 సార్లు వరల్డ్ కప్ కొట్టిందంట ఆ టీం. ఆ టీంతో ఆడుతున్నారు. ఆ టీంతో ఆడుతున్నప్పుడు ఎట్టుంటుందో చూడండి. ఆస్ట్రేలియా వాళ్ళు టపా వికెట్లు తీసేస్తారు, బాగా కొడతారు. అప్పటికే ఆస్ట్రేలియా వాళ్ళు 300 పైన కొట్టారండి. 338 328 మొత్తానికి కరెక్ట్గా తెలియదు, కానీ 300కు పైగా కొట్టారు వాళ్ళు. వన్డే మ్యాచ్లో 300కు పైగా కొట్టడం అంటే మామూలు విషయం కాదు. 250 260 కొడటమే కష్టం. అట్లాంటిది 300 పైన కొట్టారు. వాళ్ళు కొట్టిన తర్వాత మన వాళ్ళు దిగారంట. నేను క్రికెట్ చూసి చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడో సచిన్ టెండూల్కర్ అట్టు నేను సేవలోకి రాకముందు, సేవలోకి వచ్చాక చాలా తగ్గిపోయింది. క్రికెట్ అంటే నాకు బాగా ఇష్టం. ఇప్పుడు వెతక చూడలేదు. ఇది జరిగిన తర్వాత ఈ మ్యాచ్ చూసా. అది ఏంది అంత ట్రోల్ అవుతుంది ఈ అమ్మాయి, అసలు ఏం జరిగిందని. మొన్న ఈ అమ్మాయి ఆట చూస్తే, హైలైట్ చూస్తే, అది కూడా మ్యాచ్ కాదులే, నిజంగా ఆ అమ్మాయి గొప్పగా ఆడి మధ్యలో ఆ అమ్మాయి 2 కాళ్ళు సందులోకి తలకాయ తీసుకొని వెళ్ళి ఏదో అమ్మాయి మాట్లాడుకుంటా. ఆ తర్వాత ఇంటర్వ్యూ చేశారు CNN వాళ్ళు ఎవరో. మొత్తానికి ఏంటమ్మా నువ్వు ఆట మధ్యలో ఏంటి నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు, 2 కాళ్ళ సందుకు ముఖం తీసుకెళ్తున్నావు, ఏం చేస్తున్నావు నువ్వంటే, ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో చెప్పింది, నేను ప్రేయర్ చేసుకుంటున్నాను, యేసయ్యకు ప్రార్థన చేస్తున్నాను, నాలో నేను మాట్లాడుకుంటున్నాను, ఆత్మవిశ్వాసంతో ఆడాను, సెంచరీ కొట్టానని చెప్పింది. దేవునికి స్తోత్రం. గెలిపించింది ఆ అమ్మాయి. 120 135 కొట్టింది మొత్తానికి. కొట్టి ఆ అమ్మాయి ఒంటి చేత్తో, అప్పటికి మంచి ఆటగాళ్ళందరూ వికెట్లు పడిపోయినాయి. వాళ్ళందరూ ఈ అమ్మాయి ముందే వికెట్లు పోగొట్టుకుంటున్నారు. అసలు ఆ టైంలో చాలా కష్టమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి నిలబడి ఆడింది. ఆ తర్వాత ఆ అమ్మాయి ధైర్యంగా స్టేడియంలో చెప్పింది, నా యేసయ్యే నన్ను నడిపించాడు, నా యేసయ్యని నేను అడిగాను. వాళ్ళ నాన్న క్రిస్టియన్, వాళ్ళ నాన్న క్రైస్తవుడు, వాళ్ళ నాన్న సేవ చేస్తున్నాడు బొంబాయిలో. వాళ్ళ నాన్న క్రికెట్ ఆడేవాడంట ముందు, ఆ తర్వాత ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ఈ అమ్మాయికే ఆయనే కోచింగ్ ఇచ్చేవాడంట. ఆ తర్వాత యేసయ్య గురించి చిన్నప్పటి నుంచి బాగా చెప్పేవాడంట వాళ్ళ నాన్న. ఈ అమ్మాయికి యేసయ్య గురించి వాక్యం చెప్పేవాడంట, ప్రార్థన చేయించేవాడంట, ప్రార్థన చేసుకోమనేవాడంట. అట్లా చిన్నప్పటి నుంచి యేసయ్యలో పెంచాడు వాళ్ళ నాన్న. ఆ పరమ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటా, ఆ పరమ తండ్రిని ఆయనే తండ్రి ఇప్పుడు నాకు ఈ స్టేడియంలో అనుకుంటా, ప్రార్థన చేసుకుంటా, ఆత్మవిశ్వాసంతో గెలిచి యేసయ్య నన్ను గెలిపించాడని చెప్పింది. ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, గతంలో చాలామంది క్రిస్టియన్స్ మగవాళ్ళు కూడా
ప్రార్థన చేసుకుంటూ ఆడారు. అయితే వాళ్ళు ధైర్యంగా చెప్పాలి, ఆ బయటకు వచ్చి ఈ అమ్మాయి ధైర్యంగా చెప్పింది. చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు గతంలో కూడా, మధ్యలో దిగేటట్టు అనుకుంటా ఆట ఆడిన వాళ్ళు ఉన్నారు, నేను చూసా చాలామందిని. అయితే వాళ్ళు ధైర్యంగా చెప్పలేదు, ఈ అమ్మాయి ధైర్యంగా బయటకు వచ్చి చెప్పింది. దేవునికి స్తోత్రం. యేసయ్య గురించి గొప్పగా చెప్పింది. కాబట్టి ఆ అమ్మాయిని ఇంక ట్రోల్ చేస్తున్నారులే కొంతమంది వెధవలు, ఏం చేస్తాం దానికి మనం. కానీ యేసయ్య గురించి చెప్పింది అది దాని ఉంటారు కొంతమంది మతోన్మాదులు వెధవలు, వాళ్ళ గురించి మనం ఏం చేయలేము. అమ్మాయి అంత ధైర్యంగా చెప్పింది. అమ్మాయి ఏమందంటే, ఎందుకు చెప్పానంటే, ఇది తండ్రిని అడిగింది, నేను గెలవాలి, నాకు తోడుండు ప్రభువా అని అడిగింది. దేవుడు గెలిపించాడు. ఆ అమ్మాయిని తన సాక్షిగా ఉంచుకోవటం కోసం అంతమంది ముందు ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రపంచం మొత్తం ఆ అమ్మాయిని చూసింది. జమీమా ఇంతకుముందు ఎవరో తెలియదు, ఇప్పుడు అందరి నోట్లో జమీమా మొన్నటి వరకు. కాబట్టి అంతగా దేవుడు ఆ బిడ్డకు శక్తినిచ్చి నడిపించాడు. గతంలో 2-3 మ్యాచ్లకి ఆ అమ్మాయిని దూరంగా పెట్టారంట, 2-3 టోర్నమెంట్లకే దూరంగా పెట్టారంట. ఎందుకంటే ఆ అమ్మాయి క్రిస్టియన్ అని దేవుడు ఆ అమ్మాయిని నిలబెట్టుకున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుణ్ణి మనం అడిగితే ఒక తండ్రిని అడిగినట్టుగా మనం అడిగితే దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి మీకెంత మాత్రం విశ్వాసం ఉందో, విశ్వాసం కలిగి ఉన్నారో లేరో నాకు తెలియదు. కానీ ఒక తండ్రి, మా తండ్రి యేసయ్య మా నాన్న అని ఒక తండ్రిని అడిగినట్టు అడగండి, దేవుడు మీ జీవితాల్లో కూడా కార్యాలు జరిగిస్తాడు.